హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందిస్ రివాల్. ఇవాళ ఒక మంచి హోమ్ మేడ్ షాంపూ తోటి మేము ముందుకు వచ్చాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే హెయిర్ చాలా థిక్ అండ్ లాంగ్గా అయితే మనకి జుట్టు పెరుగుతుంది అనమాట. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, పేలు ఉంటే తగ్గుతాయి. చాలా రకాలుగా మనకి ఇది అయితే యూజ్ అవుతుంది. ఇంకా నేను దీనికోసం అనేసి, ఈ షాంపూ కోసం అనేసి నేనైతే ఒక 100 గ్రాముల కుంకుడికాయలు అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేటప్పటికి బ్రింగ్ రాజ్ అనమాట. ఇది నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను. లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఉంటే కనుక ఇది చాలా బాగా పనికొస్తుంది. అలాగే తులసి, ఈ తులసి అన్నది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా వేసుకొని, అలాగే వచ్చేటప్పటికి ఎర్ర మందారం అయితే వేసుకున్నానండి. చాలామంది ముద్ద మందారం అలా వేసుకుంటూ ఉంటారు, కానీ ఎర్ర మందారంలో వచ్చేటప్పటికి మనకి చక్కగా జుట్టుకి సంబంధించి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మందారపు ఆకును కూడా వేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారుగా, ఇలా మందారం ఆకును కూడా వేసుకుని చక్కగా వీటన్నిటిని కూడా చక్కగా మనం నీటిలో ఉన్న రసమంతా బయటకు వచ్చేలాగా ఇలా పిసికేసుకోవాలన్నమాట. మనకి ఇందులో ఉన్న రసమంతా బయటకు వచ్చాక మనం ఇప్పుడు వేడి వేడి నీళ్ళని అయితే వేసుకుని ఒక పావు గంట సేపు ఇందులో ఉన్న రసమంతా బయటికి చక్కగా నానేలాగా మనం ఈ వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలని. ఒక పావు గంట తర్వాత చూసుకున్నట్టయితే మనకి చక్కగా నానిపోయినాయి అనమాట. ఈ కుంకుడికాయలు ఇవన్నీ కూడా చక్కగా నానిపోయాక చక్కగా గట్టిగా పిసికేసుకుని ఈ రసాన్నంతా మనం వడగట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా వడగట్టేసుకుని మనం చక్కగా పిసుకుతూ తీయాలన్నమాట. దీని లోపల ఉన్న ఔషధ గుణాలన్నీ చక్కగా ఈ లిక్విడ్లోకి వచ్చేసి మనకి హెయిర్కి చాలా అంటే చాలా బాగా పనికొస్తాయండి. మనం చాలా రకాల షాంపూలు కొంటూ ఉంటాం, చాలా రకాల ప్రోడక్ట్స్ బయట వాడుతూ ఉంటాం. వాటన్నిటికంటే కూడా ఇది చాలా బాగా పనికొస్తుంది అనమాట. సీకాయ దొరికినా కూడా సీకాయ కూడా వేసుకోండి. ఇందులో సీకాయ కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనకి. హెయిర్కి వచ్చేటప్పటికి, స్కిన్కి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగా పనికొస్తుంది. మనం దీన్ని ఒక్క షాంపూ లాగే కాదండి, మనం బాడీకి అప్లై చేసుకున్నా సరే మంచి నిగారింపు బాడీ అన్న స్కిన్ అన్నది వస్తుంది అనమాట. పూర్వకాలం వాళ్ళు ఏంటంటే సబ్బులు అవి ఏం వాడేవాళ్ళు కాదండి. ఈ కుంకుడికాయ రసంతోనే మనకి ఒంటిని కూడా శుభ్రం చేసుకునే వాళ్ళు అనమాట. నలుగు పెట్టుకుని ఈ కుంకుడికాయలతోటి తలస్నానం చేస్తే ఒంటికి ఒక రకమైన మెరుగు అన్నది వస్తుంది అనమాట. మీకు ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ ఇది బాడీకి కూడా అప్లై చేసుకుంటే ఎంత మంచిగా మనకి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అన్నది మీకు చూపిస్తాను. ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, లేదు బయటికి వెళ్ళాలన్నా, ఎండలో నుంచి వచ్చాము మన మొహం చక్క మెరుస్తూ ఉండాలన్నా నేను చూపించిన విధంగా మీరు బాడీకి, స్కిన్కి అప్లై చేసుకున్నారంటే ఎంత మంచి నిగారింపు వస్తుందో. నేనైతే పిప్పుతో చూపించాను. ఈ లిక్విడ్ అనేది మనం తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వారం పాటు, 2 వారాలు 3 వారాలు కూడా నిలవ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు పాడవు. కాకపోతే దీన్ని మనం ట్యాప్ వాటర్తో కాకుండా కొంచెం మినరల్ వాటర్తో అయితే మనం చేసుకున్నట్టయితే ఇంకొంచెం ఎక్కువ రోజులు అయితే మనకి స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పిప్పును తోటి స్కిన్ని ఎలా శుభ్రం చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. ఇగోండి, శుభ్రం చేసుకోకముందు నా చెయ్యి ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను ఈ పిప్పుతోటి మొత్తం చెయ్యినంతా చక్కగా రుద్దేసుకుంటాను. అసలు దీనిపైన, స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా పోతుంది అనమాట. ఎంత మంచి గ్లో వస్తుందో, దగదగలాడిపోతుంది అనమాట స్కిన్ అన్నది. అసలు ఇలా రఫ్ చేసుకున్నా చాలండి. నేనైతే పిప్పుతో చూపించాను. మీరు ఈ లిక్విడ్ ఉంటుంది కదా, తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి డైలీ కొంచెం అయితే వాష్ చేసుకుంటే చాలు. స్కిన్ ఇన్స్టెంట్ గ్లో వచ్చేసిందో చూస్తున్నారా, ఎంత వైట్ కనబడుతుందో. ఇది ఇందాకడ చేతికి ఇప్పుడు చేతికి మీరు చూసినట్టే వేరియేషన్ తెలుస్తుందా మీకు, ఎంత వైట్ వస్తుందో స్కిన్ అన్నది. మనకి గ్లో కావాలి, ఎక్కువ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలా మనం స్కిన్ అన్నది అప్లై చేసేసుకుంటే ఎంత మంచి గ్లో వస్తుందో. ఇగోండి, నేను ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాను. అలాగే ఇది మనం ఒంటికి వాడేసాక ఈ పిప్పిని కూడా మనం పడేయాల్సిన అవసరం లేదండి. చక్కగా మొక్కలకి వేస్తే దీని నుంచి మొక్కలకు కూడా ఒక మంచి కాల్షియం అన్నది వస్తుంది అనమాట. పూత కాత బాగా వస్తుంది. గులాబీ మొక్కలకి వేయచ్చు, కాయగూర మొక్కలకి వేయచ్చు, దేనికైనా వేయచ్చు. అసలు కుంకుడికాయలో నుంచి ఒక్కటి కూడా మనం వేస్టేజ్గా తీసేయాల్సిన అవసరమే లేదు. ప్రతిదీ కూడా చక్కగా అయితే వాడేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా, ఇదైతే చెయ్యి వాష్ చేశాక, ఇదైతే చెయ్యి వాష్ చేయనప్పుడు మీకు ఈ రెండిటికి వేరియేషన్ తెలుస్తుందా. నాకైతే వీడియో స్టాండ్ పెట్టుకుంటానికి కుదరలేదు, లేదంటే 2 దగ్గర పెట్టి అయితే చూపించేదాన్ని. ఇప్పుడు ఇలా తీసుకున్న లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్ని అయితే నేను బాటిల్లో అయితే వేసేసుకుంటున్నా. ఇలా బాటిల్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి నెల పాటు అయితే నిలువ ఉంటుంది. అసలు ఎంత
మంచిగా అయితే పనికొస్తుంది అనమాట. మన షాంపూలు గింపులు ఏం కొనాల్సిన అవసరం లేదు. అండ్ మనకి తక్కువ కాస్ట్లో అనేది అయిపోతుంది అనమాట. మన హెయిర్కి అయితే చాలా 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 మంచిదనమాట. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కెమికల్ వాడకుండా ఇలాగా మనకి న్యాచురల్ వేలో మన స్కిన్కి ఇలాంటివన్నీ అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుందండి. అస్సలు సోప్స్ అవి వాడాల్సిన అవసరమే లేదనమాట. డెఫినెట్గా ఈ వీడియో మీద మనకి కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.